అందరికీ నమస్కారం. తెలుగు సినీ పరిశ్రమలో ఇంతకుముందు ఒక చిన్న నటుడు ఉండేవాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్. మరి అతను ఏదో హీరో కింద ఏ సినిమాలు నటించాడు ఏంటో నాకు తెలియదు, సినీ నాలెడ్జ్ అంత నాకు తక్కువ. ఏదో ఒక క్యారెక్టర్లో యాక్షన్ అయితే చూశాను, ఎవరికో తమ్ముడు కింద అన్న కింద. తర్వాత కనుమరుగైపోయాడు. ఈ ఆంధ్ర రాష్ట్ర విభజన టైంలో ఆ విభజన ఉద్యమంలో కొన్నాళ్ళు తిరిగాడు, తర్వాత కనుమరుగైపోయాడు. ఏం చేస్తాడేంటో తెలియదు. ఈ మధ్య అక్కడ ఇక్కడ ఆ దర్శకుల దగ్గరికి, నిర్మాతల దగ్గరికి, హీరోల దగ్గరికి తిరిగి ఇల్లు గడవట్లేదండి, పరిస్థితి బాగోలేదు, పిల్లలకు కూడా ఏమీ పెట్టలేకపోతున్నాను, తినడానికి తినలేని పరిస్థితిలో ఉన్నాను, ఎక్కడ అప్పు పుట్టట్లేదు అన్న విధంగా ఏదో చెప్తారు కదా. నిజమైన ఉత్తుదైనా పని మీద వెళ్ళినోడు ఏ వంకలు చెప్పినట్టు ఏదో చెప్తే ఏదో ఒకటి క్యారెక్టర్ అయ్యి వచ్చినట్టు ఉన్నాయి అతనికి. అవి చేసుకుంటూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే మనం కూడా పెద్దోళ్ళు అవుతాం అన్న విధంగా ఒక సినిమా ప్రమోషన్కి వచ్చేటప్పటికి లేడీస్కి సంబంధించి వాళ్ళని చాలా అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. వాళ్ళ వస్త్రధారణ విషయం అయితే సంస్కారవంతంగా చెప్తానికి ఆస్కారం ఉన్న టైంలో కూడా కుసంస్కారంగా పెద్ద మేధావి అనుకుంటారని, మిడత మేధావి అనుకుంటారని చెప్పి కామెంట్లు చేశాడు. కాకపోతే ఏంటంటే అప్పుడు ఈ స్త్రీలకు సంబంధించిన ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళు కానీ, కొంచెం కొంతమంది యాక్టివ్గా ఉన్న స్త్రీలు కానీ, లేకపోతే సినీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ, యాంకర్లు కానీ ఇతను దొరికితే చంపేద్దరు. కాకపోతే అప్పుడు ఏమైందంటే ఈ ఒక ఆవిడని చూస్తేనే లేడీస్కి కూడా చిరాకు వస్తుంది. ఆవిడ కూడా ఒక జబర్దస్త్లో యాంకర్ చేసింది, ఆవిడ అనసూయ. సినిమాలో క్యారెక్టర్ అవి వస్తున్నాయి. చాలా ఇండివిజువాలిటీతో పెద్ద మెచ్యూర్డ్ పర్సన్ లాగా నా బట్టలు నా ఇష్టం అనే విధంగా చాలా పొగరమొత్తనంగా స్టేట్మెంట్లు ఇస్తాం, పోస్టులు పెడతాం, ఇవన్నీ చేస్తుంది. ఎవరి దేశ వాళ్ళ ఇష్టమే. మరీ కన్న కొడుకు కూడా అమ్మ చూడలేకపోతున్నానమ్మా, అంత ఇప్పుకు తిరగమ్మా, కప్పుకు తిరగమ్మా అని చెప్తే ఎరండి ఈ డ్రెస్ గురించి ఎప్పుడైనా నేను మాట్లాడానా, నా డ్రెస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి నేను అన్నానని చెప్పి ఆవిడే చెప్పుకుంటుంది. అంటే ఆవిడ డ్రెస్ వేసుకుంటే ఆవిడ కన్న కొడుకు ఎలాగుంటే ఆ టీనేజ్లో ఉన్న పిల్లలకి ఎలాగనిపిస్తుందో బయట వాళ్ళ కొడుకులకి ఏమనిపిస్తుంది. కాకిపిల్ల కాకికి ముద్దు, అదేవిధంగా ఎలక పిల్ల పిల్లికి ముద్దు. పిల్లి తినేస్తుంది ఎలకనే, అంతేగాని ముద్దు చేయదు. అటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఓవర్గా స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఇది శివాజీకి ప్లస్ అయిపోయింది. ఓహో, నేను స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా చూస్తున్నారు, నాకు కూడా వెనకాల మద్దతు ఉంది. నీకు మద్దతు కాదు, ఎప్పుడైతే డ్రెస్ సెన్స్ విషయంలో కానీ, తన యొక్క ఎక్స్పోజింగ్లో కానీ, అసహ్యమైన పోస్టుల్లో కానీ ఆ అనసూయ అనే ఆవిడ మీద ప్రజల్లో ఉన్న ఏహ్యభావం, మరీ ముఖ్యంగా స్త్రీల్లో ఉన్న ఏహ్యభావం ఈ శివాజీ అనేవాడిని కాసి కాపాడింది. అదే ఆసరాగా తీసుకుని మళ్ళీ ఇప్పుడు ఏదో సినిమా రిలీజ్ అవుతుంది, అతను ఏదో నిర్మాత కిందో సగం నిర్మాత కిందో ఉండి ఏదో సినిమా తీస్తే వైసీపీ వాళ్ళు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా పని మానేసి మొత్తం అంతా కలిపి ఆ సినిమాకి దుష్ప్రచారం చేయండిరా, ఆ సినిమా ఆడకూడదు, అది ఆడిందంటే ఇప్పుడు రాజమౌళి వాళ్ళంతా కూడా ఇబ్బందుల్లో పడిపోతారు, బాహుబలిని మించిపోద్ది, అవతార్ని మించిపోద్ది, టైటానిక్ని మించిపోద్ది అని చెప్పి కంగారు పడిపోయి వీళ్ళంతా ఇతని సినిమాని తొక్కేయడానికి ప్రయత్నం చేసి అందులో సక్సెస్ అయ్యారంట. కానీ ఒరే, నేను సినిమాల మీదే దృష్టి పెట్టాను, మీ మీద దృష్టి పెట్టలేదు, నా జోలికి వస్తున్నారు అని చెప్పి ఆ రాజేష్ మహాసేనలాగా ఇతను డైలాగులు చెప్తాడు. అతను అంతే, తెలుగుదేశం పార్టీ మీటింగు, తెలుగుదేశానికి పచ్చ చొక్కాలు వేసుకుని వచ్చిన తెలుగుదేశం జనం అంతా కూడా ఇతని గురించి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి పెట్టుకోక మానవుడితో పెట్టుకున్నావు అని చెప్పి పెద్ద పెద్ద రంకులేస్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి పెట్టుకోక శివాజీతో పెట్టుకున్నావు అంటే, శివాజీ అంటే వెనక్కి తిరిగితే ఏమీ లేదు, రజనీకాంత్ అనుకుంటాడు ఇతను. అటువంటిది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మనం ఉళ్ళు కొవ్వెక్కి ఆ కిరా కార్పిగాన్ని అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి స్టేజ్ ఆర్టిస్ట్ లాగా, బఫూన్ లాగా, కమెడియన్ లాగా పాత్రలు ఇస్తారని చెప్పి అనుకుంటామేమో. కానీ రేపన్న రోజున వాళ్ళ యొక్క సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటూ మొదలు పెడితే నీ వెనకాల ఏ పార్టీ ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. నీ కమ్యూనిటీ ఉంటుంది అనుకుంటామో, నీ కమ్యూనిటీ ఉండదు. నువ్వు ఏ కమ్యూనిటీని అయితే భుజాన్ని వేసుకుని తిరిగి, ఏ పార్టీని అయితే నువ్వు అధికారంలో ఉంది గొప్పదే, ఆ పార్టీని ప్రొటెక్ట్ చేస్తుంది అనుకుంటామో, ఆ పార్టీ కూడా ఉండదు. వాళ్ళు వదిలిపారు చెప్తారు. కామన్ మ్యాన్ కిరణ్ అని వాడి పరిస్థితి ఏంటంటే, ఆడ వెనకాల ఇప్పుడు ఎవడైనా ఉన్నాడో, ఆడు ఎక్కడ ఉన్నాడో నెతకండి. ఈ మొత్తం ఉన్న పనికి మాలిన యూట్యూబ్ ఛానల్స్ అన్నీ నెతకండి. ఆడిని రెచ్చగొట్టి, ఆడి చేత అసభ్యంగా మాట్లాడి, అశ్లీలంగా ఆడవాళ్ళ చేత ఎదవ కామెంట్లు చేయించిన ఎదవలు ఉన్నారు కదా, పనికి మాలిన వెదవలు యూట్యూబ్ ఛానల్స్.
ఆడు కామెంట్ చేసిన నా కొడుకు ఆడనే కాదు, ఆ కామెంట్ ప్రసారం చేసిన ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా లోపల పాడేసి కొట్టాలి. ఆ బోరగడ్డ అనిల్ అని కూడా ఎవడో ఉన్నాడు కదా, వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిల గురించి అట్ల గురించి కామెంట్ చేశాడు. ఆడు ఎక్కడ ఉన్నాడంటే ఆడి దగ్గరికి ఎవరిని అంటాడా, కొట్ట పట్టుకెళ్ళి నువ్వు మాట్లాడు అంటాడా, కనపడలేదు నా కొడుకులు. అలాగే ఈ శివాజీ పరిస్థితి కూడా అయిపోద్ది. ఆ కిరా కార్పిగాడు ఒకడో, తర్వాత సీమరాజా అనేవాడు ఒకడో, ఇలా ఒక పెద్ద లిస్టు ప్రతి పార్టీలోనే ఉంటుంది. సమయం కోసం చూసుకుంటారు. అందుకే చెప్తుంటా, వేటాడే పులి కానీ లేకపోతే వేటాడే సింహం కానీ ఏదైనా సైలెంట్గా ఉంటాయి. వేట దొరుకుతుంది, జడ్జిమెంట్ చూసుకుంటుంది, కంటికి నోటికి అక్కడ ఉన్న వేటకి చూసుకుంటుంది, వేస్తుంది. వేట ఎత్తే మళ్ళీ కనపడదు. మనం మిస్ అయిపోయామంటే కనపడితే ఏదైనా రోడ్డు యాక్సిడెంట్ ఇచ్చి లారీలు పెట్టి తొక్కిని చెప్తే అట్లస్ పట్టుకెళ్ళి గోకితే ఉన్న మాంసం ముక్కలు పీలుకి ఏమైనా దొరుకుతాయి. కానీ కొంతమంది చేసి స్కెచ్లు ఎత్తే బాడీ దొరకదు, బట్టలు దొరకవు, మనం వేసుకునే అవాయి చెప్పులు కూడా దొరకవు. కాబట్టి మాట్లాడేటప్పుడు సంస్కారవంతంగా మాట్లాడాలి. పెద్ద హీరోలాగా నీ ఎదురుగుండా ఎవడో టీవీ ఛానల్లోడు రేటింగ్ల కోసం వాళ్ళ బొట్టగా రావాలి కదా, వాళ్ళ పరిస్థితి కూడా బాగోవాలి కదా, వాళ్ళ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి. కాబట్టి వ్యభిచారుల దగ్గర, గజ దొంగల దగ్గర, నీలాంటి వాడి దగ్గర, అందరి దగ్గర కూడా వాళ్ళు ఏదోటి వాగితే అది ప్రచారం చేసుకుంటారు. గొట్ట పట్టుకొచ్చి మీలాంటి వాళ్ళు అందరూ మొఖాల మీద పెడతారు. అదేదో నా శక్తి చూసి, నా గొప్పతనం చూసి, నా అన్నం చూసి పెట్టారని చెప్పి అనుకుంటావేమో. అటువంటి అనుకోకు. నీ పరిస్థితి బాగోలేదు అందుకని చెప్పి కొన్నాళ్ళు ఏదైనా ఆశ్రమంలో ఉండి తలదాచుకో. అంతేగాని నాకు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉందని చెప్పి అన్నావు అనుకో, అందులోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావచ్చు, అందులోనే అవుటర్ రింగ్ రోడ్ రావచ్చు, అందులోనే ఎవరిదైనా పెద్ద నాయకుడు యొక్క స్తూపం కూడా కట్టచ్చు. అటువంటివి కూడా జరుగుతాయి. కాబట్టి అధికారంలో ఉన్నా లేకపోయినా నాయకులే, వాళ్ళకున్న క్రేజే, వాళ్ళకున్న అంచుర్లే. కాబట్టి ఆ పార్టీల్ని, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ పేటీఎంలో నేనే శుద్ధ టీఎంని అనే విధంగా బిహేవ్ చేస్తే భవిష్యత్తులో ప్రమాదాలు కొని తెచ్చుకున్నవాడు అవుతావు, కనపడకుండా పోతావు. నమస్కారం. రామాంతరావు. జై హింద్.